పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మన అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు. ప్రతి అంశాన్ని చాలా వివరంగా మనకు అర్థమయ్యే విధంగా చెబుతూ ఎన్నో పరిహారాలని కూడా తెలియచేస్తూ ఎంతో మందికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటారండి వారి వీడియోస్ ద్వారా. అంటే కేవలం ఆస్ట్రాలజీ కాదు, మన లైఫ్ ని మనం ఎలాగ సెట్ చేసుకోవాలి, కొన్ని ఆటుపోట్లు ఉన్నటువంటి పరిస్థితులు అనేది కూడా చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా చాలా పరిహారాలు గురువు గారు తెలియజేస్తూ ఉంటారు. అవి చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ మన జీవితంలో చాలా మార్పును తీసుకొస్తాయి, పెద్ద సమస్యల నుంచి బయటపడేస్తాయి. అందులో భాగంగా పరిహారాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో కామెంట్స్ రూపంలో మీ సందేహాలు, సమస్యలను మీరు అడగొచ్చు. వాటికి పరిహారం ఏం చెబుతారు గురువు గారు అనేది వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట. మరి చాలా మంది కొన్ని కామెంట్స్ లో అడిగారు. ఆ పరిహారాలు అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి వాళ్ళ గురువు గారితో మాట్లాడి అవి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, పరిహారంలో భాగంగా మరొక ప్రశ్న అండి. సాధారణంగా ప్రేక్షకులు కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా దేవాలయాల దగ్గర అక్కడ అడుగుతుంటారు ఈ ప్రశ్న. మంత్రం తీసుకున్నామండి గురుముఖంగా, లేకపోతే మాకు ఒక మంత్రం చేసుకోవాలని అనిపించిందండి. అయితే ఈ మంత్ర జపం అనేది అసలు ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ వివరణ చాలా మంది అడుగుతుంటారు. నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా చూశాను గురువుగారు. అప్పుడు ఇంకా గ్రహణం టైము, అందరూ గంగమ్మ దగ్గర అలా కూర్చుని సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది వరకు రోజులు ఇలా చూసింది లేదు. అంటే ఇప్పుడు అలా అందరూ చేసేయొచ్చా? నది దగ్గర లేకపోతే ఇంటి దగ్గర కానీ గుళ్ళ దగ్గర కానీ ఎవరైనా నియమాలు అంటూ ఉంటాయా? ఇలా మంత్ర జపం చేసేటప్పుడు ఎక్కడ జపం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతాం? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్ధం దుహానా ధీనుర్వాగస్మాన్ ఉపసుష్టుతైతు. శ్రీమాత్రే. ఇందాక చెప్పిన శ్లోకం ఉంది కదా, దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్ధం దుహానా ధీనుర్వాగస్మాన్ ఉపసుష్టుతైతు. ఈ మంత్రార్థం మీరు సరిగ్గా తెలుసుకోగలిగితే మీకు నేను చెప్పిన దాంట్లో మొత్తం అర్థం ఇక్కడే ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మీరు జస్ట్ దాన్ని షేర్ చేసి జెమినీ ఏ పంపించండి. గురుజీ చెప్పిన ఫస్ట్ లో ఒక అర్థం ఏందో చెప్పండి అంటే జెమినీ ఏ చెప్తుంది, తెలుసుకోండి. అంటే అమ్మవారు చెప్పింది దేవీం వాచం అంటే మంత్రం అంటే ఏంటి? వాచం దేవీం వాచమజనయంత దేవాః. వాచం అమ్మవారి యొక్క వాక్కు నుంచే దేవతలందరూ పుట్టారు. సో మంత్రం అంటే ఏంటి? వాక్కు. మంత్రముతోటే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. మంత్రము మంత్రాంగం భువనేశ్వరి దేవి ఆధీనంలో ఉంటాయి. మణిద్వీపంలో ఎవరి దగ్గర? భువనేశ్వరి దేవి అమ్మవారి ఆధీనంలో ఉంటుంది. మంత్రము మంత్రాధీనం అంతా ఆమె దగ్గరనే. రాజశ్యామల అమ్మవారు మంత్రం, భువనేశ్వరి దేవి అమ్మవారు మంత్రాంగం. సో మీరు మణిద్వీపం బాగా చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. మంత్రము అనేటువంటిది అధికారం, యోగ్యత, అర్హత. ఇది అందరికీ దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది చెప్పేస్తున్నారు యూట్యూబ్లో, అది చేసుకోండి, పూజా విధానము అది చెప్తున్నారు, చాలా సంతోషం, మంచిది. కానీ మీరు అది చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. డిస్క్లైమర్ ఏంటంటే గనక ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి. మంత్రంలో మననాత్ త్రాయతే ఇది మంత్రం. మననం అంటే ఏదైతే ఎప్పుడు కూడా మనస్సుతో తలుచుకుంటూ ఉంటావో, మననాత్ త్రాయతే అంటే రక్షిస్తుందో, దేన్ని నువ్వు స్మరించడం వల్ల నన్ను రక్షిస్తుందో అదే మంత్రం. అంతే. సో దానికి ఇంకా స్పెసిఫిక్ ఇంకేం లేదు. మననం, నువ్వు దేన్ని మననం చేస్తున్నావు? నేను గాయత్రిని మననం చేస్తున్నాను, నాకు గాయత్రి అమ్మ శక్తి వస్తుంది. నువ్వు సరస్వతిని మననం చేస్తున్నావు, సరస్వతి శక్తి వస్తుంది. నువ్వు లక్ష్మిని మననం చేస్తున్నావు, లక్ష్మీ శక్తి వస్తుంది. అంటే నువ్వు మననం దేన్ని చేస్తే అది నిన్ను రక్షిస్తుంది. సో మననం అంటే ఏంటి? మనస్సు. స్మరించడం అంటే స్మర దేనికి ఉంటుంది అంటే మనస్సుకు ఉంటుంది. సో మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ మనస్సు మంచిగా లేదనుకో, నువ్వు ఏదైతే తలుచుకుంటావో జరుగుతుంది. అప్పుడు నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? అది ఏది తలుచుకున్నా జరుగుతుంది కదండి. ఇందాక చెప్పిన కొటేషన్ ఏంది? మన ఏవ మనుష్యానాం కారణం బంధ
మోక్షయోగం. ఆ, నిన్నది బంధిస్తుంది లేదా మోక్షము ఇస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి. రెండిటికి కారణం మనస్సే. ఉమ్, నిన్ను బంధించడానికైనా కారణం మనస్సే, నీకు మోక్షం ఇవ్వడానికి కారణం మనస్సే. రెండు. ఉమ్, కాబట్టి నువ్వు నీ మనస్సుని నువ్వు ఆధీనంలో పెట్టుకోకుండా ఉమ్. నువ్వు ఏ మంత్రం పడితే ఆ మంత్రం చదివేసి వస్తే, నువ్వు బంధనంలో పడిపోతే నీకే నువ్వు కారణమవుతావు. ఉమ్. ఆ, ఇది అసలు కొన్ని కొన్ని వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు, కారణం ఇది. నేనైతే దేవుడికి ఒకటే చెప్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ మంత్రం చదివినా ఏది చేసినా సరే ఉమ్, నువ్వు ఏది కోరుకోకు, ఉమ్, ఏది కోరకు, ఉమ్, కేవలం దైవానుగ్రహార్థం. అంటే ఇప్పుడు నేను సంధ్యావందనం చేసేటప్పుడు కూడా శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఉమ్, ప్రాతః సంధ్యామహం ఉపాసయిష్యే అని అంటాం అంతే. ఉమ్. దాంట్లో ధర్మార్థ కామ మోక్ష సంధ్యావందనంలో రావి ఇవి. ఆ, మీరు ఎవరిదైనా బ్రాహ్మణులను పిలిచి సంధ్యావందన మంత్రంలో ఇవి ఉంటాయండి అని అడిగితే ఉండవండి అని అంటారు. ఎందుకు ఉండవండి అని అంటే అది నీ కర్తవ్యము. ఉమ్, బ్రాహ్మణులు సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్యావందన కర్తవ్యం ఏంటంటే లక్ష్మీనారాయణ ప్రేరణయ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం, అంటే వాళ్ళ కులదేవతం పార్వతీ పరమేశ్వర ప్రేరణయ పరమేశ్వర ప్రేరణయ పరమేశ్వర ప్రీత్యర్థం అని అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అంటారు. ఉమ్, సో అంటే భగవత్ ప్రీత్యర్థము భగవత్ ప్రేరణ వల్ల మాత్రమే మేము ఈ కర్తవ్యం చేస్తున్నాము ఉమ్. అనడమే తప్ప ఇంకా దీంట్లో ఏ కోరికలు ఉండవు. నాది ఇంకా ఇది, నాకు ఇది కావాలి అని ఏమి ఉండదు. ఏముండు. ఉమ్, అప్పుడు ఏమవుతుంది అని అంటే నువ్వు భగవంతుని ఆధీనంలో ఉంటావు నువ్వు. ఉమ్, సో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోవడం ఉండదు. ఉమ్, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఎప్పుడైనా మంత్రం చేసేటప్పుడు ఏదైనా సరే నువ్వు ఏ దేవతను కూర్చి చేస్తున్నావో దేవతా ప్రేరణయ దేవతా ప్రీత్యర్థం దేవత అనుగ్రహత సిద్ధ్యర్థం ఇంతే చెప్పాలి. ఆ, ఇంతకు మించి సంకల్పం చేయకూడదు. ఉమ్, ఇది నాకు తెలిసిన సిద్ధాంతము. మిగతా పండితులు ఎవరు ఏదనుకున్నా నాకే సంబంధం లేదు. ఉమ్, నేనైతే ఉన్నది చెప్తున్నా. ఎందుకోసమంటే నేను ఎన్నో లైబ్రరీలో కూర్చొని ఎన్ని పుస్తకాలు తిరిగేశానో నాకు తెలియదు తెలుసు. ఉమ్, నేను కంచికామకోటి పీఠానికి మీరు వెళితే అక్కడ చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయం ఉంటుంది. ఆ, అవునండి. మీరు అక్కడికి వెళితే ఎన్ని లైబ్రరీలు ఎన్ని ఉన్నాయో తెలుసా. ఉమ్, అక్కడ ఓ, మ్యాన్ ఉంటాయి. స్క్రిప్టాలజీలో మా బ్రదర్ ఉండేవాడు, నాగరాజ్ అని ఉమ్, బ్రదర్ ఉండేవాడు. సో నాగరాజ్ అన్న నాగన్న అని పిలిచాడు. ఆ అన్న దగ్గరికి పోయి అన్న తాళపత్రికంతలు ఆయన కంట్రోల్లో ఉండేటివి. ఆయన ఒరే నువ్వు జాగ్రత్త జోషి నువ్వు ఆగమాగం చెయ్యకు అంటే కూర్చొని ఒక్కొక్క తాళపత్రం తీసుకొని, ఎందుకోసం అంటే డీకోడ్ చెయ్యని పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి మంత్రశాస్త్రంలో, ఉమ్, డీకోడ్ చెయ్యని ఉన్నాయి. సో అలాంటి తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా బ్రాహ్మీ లిపిలో ఉంటాయి. ఉమ్, బ్రాహ్మీ మీకు ప్రపంచంలో మీకు తెలియని ఇంకా లిపిలు బోలెడు ఉన్నాయి ఇంకా. ఆ, సో అవన్నీ కూడా మా తమ్ముడు ఉంటాడు, రాజశేఖర్ రెడ్డి అని మా తమ్ముడు ఉంటాడు. ఉమ్, వాడి బ్రాహ్మీ లిపి వస్తుంది, మా లిపిలు నేర్చుకున్నాడు పిల్లాడు. ఉమ్, తాళపత్ర గ్రంథాలు నవ్వుతాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద పెద్ద ట్రెజరీలో తాళపత్ర గ్రంథాలు సేవ్ చేసి పెట్టుకుంటే అవి అన్ని రీసెర్చ్ చేయమని తీస్తే ఉమ్. అందులోపల కొంతమంది డైలీ డైరీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖర్చులు ఎంత రాసుకుని అవి చూసి అమ్మో. అన్న అవేమో వీళ్ళు పెద్ద గ్రంథాలు అనుకొని పెట్టుకుంటారమ్మా అన్న, వాళ్ళకి తెలిసిన కథలు స్టోరీలు చిన్నపిల్ల కథలన్నీ రాసుకునే ఉన్నాయన్న, అందులోపల మంత్రం దొరికేటి మాత్రం కొన్ని దొరికినాయి అన్న అని చెప్పేసి అంటారు. అంటే కొన్ని మంత్ర శక్తులు ఉంటాయి, అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఉమ్, నేనైతే నా జీవితంలో చూసిన కొన్ని అద్భుత పుస్తకాలు చెప్తాను. ఉమ్, ఏకాక్షరి సహస్రనామాలు ఉంటాయి. ఇప్పుడు ఆ. అకారంతో మొదలు ఉమ్. షకారం వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56 ఆ, అక్షరాలు. అవునండి, తెలుగు. 56 అక్షరాలకి ఒక్కొక్క అక్షరం మొదలుతో సహస్రనామము, ఆ, 56 అక్షరాలతో 56 సహస్రనామాలు ఉన్నాయి. నేను ఇంకా అవి కేవలం అష్టోత్తరం వరకే విన్నానండి. సహస్రాలు ఉన్నాయా? సహస్రం ఉంది. అమ్మో. అలాంటి అద్భుతమైన శాస్త్రజ్ఞాన కారకులు పండితులు మన దగ్గర ఉన్నారు. అంటే ఓన్లీ అకారంతో 1000 నామాలు, ఉమ్. మళ్ళీ ఆకారంతో 1000 నామాలు, ఏ ఇకారంతో 1000 అక్షరానికి ఆ నామాలు, అక్షరంతో 1000 నామాలు. నేను ఆశ్చర్యపోయాను, నేను అంత అద్భుతమైన మంత్రాలు. అయితే ఎవరైనా మంత్రం చేసేటప్పుడు ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనస్సు ఈర్ష, ద్వేషం, అసూయ, క్రోధం, లోభం, మోహం, మదము, మాత్సర్యం ఉమ్, వీటన్నిటి నుంచి నీ మనస్సు దూరంగా ఉంటే ఉమ్, చేయు, లేకపోతే నీ ఇష్టం. ఉమ్, ఎందుకోసమంటే పట్టుపురుగు ఉంటుంది. పట్టుపురుగు యొక్క లక్ష్యం ఏంటిది? నేను నా పట్టుని నేను అల్లుకుంటాను అనుకుంటుంది. తీరా అది పట్టు అంత అల్లుకొని ఆనందంగా మురిసిపోయి
అందులోపలనే ఉంటుంది. ఆ. ఆ పట్టు నేసేటువంటి వాడు ఏం చేస్తాడు, నిర్దాక్షిణ్యంగా ఆ పట్టు పురుగుని తీసుకెళ్లి వేడి వేడి నీళ్ళలో వేసేస్తాడు. అందులోపల దాంట్లో చచ్చిపోయిన పట్టు పురుగుని తీసి ఇట్లా ఏరేసి పారేస్తూ ఉంటారు, చేపలకు ఆహారంగా ఇస్తారు. ఏం జరిగింది, నీ నీ మంత్రబలం, నీ శక్తి వేరే వరకు ఉపయోగపడింది కానీ నీకు ఏం ఉపయోగపడలేదు. అది నీకు బంధనం అయ్యింది. అది నువ్వు తప్పించుకోలేకపోయినావు ఆ వేడి నీళ్ళలో. సో నీ మంత్ర బలము నీకు బంధనం కాకూడదు. కాబట్టి కేవలం దైవానుగ్రహం కొరకే మంత్రం చెయ్యండి. ఇది ఫస్ట్. కోరికల కోసం కాదు, కోరికల కోసం ఎప్పుడు కూడా దేవుడిని కోరికలు కోరద్దనే చెప్తాను. ఎందుకోసమంటే ఆయన మనకి ఏమి ఇద్దాం అనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో. ఎందుకోసమంటే నేను ఒక ఫిలాసఫర్గా, నేను సుఖాలు అన్నిటిని చూస్తున్న వ్యక్తిగా, ఎంతోమంది ఐశ్వర్యాన్ని, సంపదనని, ఆస్తులను, హోదాల్ని చూసిన వ్యక్తిగా నేను తెలుసుకున్నది ఏంటంటే అవన్నీ ఎందుకు పనికిరావు. సుఖం లేదు దాని లోపల. ఒక వ్యక్తి నా దగ్గరికి, నేను సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఇవాళ అదే వ్యక్తి ఎందుకు సీఎం అయ్యానా అని ఇట్లా చేయబట్టుకున్నాడు. ఏం గురూజీ ఎందుకు సీఎం అయినా అర్థమవుతలేదు. అసలు ఏదో నేను ప్రవహిస్తున్న నదిలో ఒక పడవలో కూర్చున్నట్టున్నాను, వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెడ్డు కూడా నా చేతిలో లేదు. అంటే పడవ ఎటువైపు వెళ్ళాలో నా చేతిలో లేదు, ప్రవాహం ఎటుపోతే నేను అటుపోతున్నాను అన్నట్టుగా మాట్లాడాడు ఆ వ్యక్తి. సో అది అంతే, తను అనుకున్నాడు, అది జరిగింది. కాకపోతే దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఏదైనా అంతే, పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ మనం అనుకుంటా వాళ్ళు ఏదో అద్దాల మేడల్లో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అనుకుంటా. ప్రతి ఒక్కళ్ళకి దుఃఖం ఎక్కడి నుంచో ఒక రూపంలో దుఃఖం వస్తూనే ఉంటుంది. దుఃఖము లేని జీవితం లేదు. నువ్వు మెత్తటి సోఫాలో చూస్తూ కూర్చోవాలనుకున్నా గంట సేపు కూర్చున్నాక నీకు దాంతో కురుపులు వస్తాయి. మెత్తటి సోఫాలో ఎక్కువసేపు కూర్చున్నా కురుపులు వస్తాయి. అదే హార్డ్ కర్ర చేరి మీద కూర్చుంటే కొంచెం సేపు కష్టం అనిపించినా సరే తర్వాత అది నీకు రోగం ఇవ్వదు. కర్ర చేరు మీద కూర్చుంటే నీకు కుళ్ళురా, దాని బ్యాలెన్స్ దాంది, దీని బ్యాలెన్స్ దీనిదే. సో కష్టము సుఖం కొరకే, సుఖము కష్టం గురించే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చేయాల్సిన మంత్రాలు ఏమిటి అని చెప్తాను. మంత్రము సిద్ధి పొందాలి. సిద్ధి పొందే వరకు ఏ మంత్రము ఉపయోగపడదు. నువ్వు చేస్తున్న మంత్రం ఎవరికి చెప్పకూడదు. గురువు ఉపదేశం తీసుకోవాలి. గురువు ఉపదేశం తీసుకోకుండా నువ్వు ఏ మంత్రం చేసుకున్నా అది వేస్ట్. అదే ఇప్పటిదాకా చెప్పిన గురుపదేశం అదే. ఇప్పుడు చెప్పింది ఏంటి గురుపదేశం అంటే ఇది. గురుపదేశం అంటే చాలా ఏమనుకుంటారంటే ఇలా కుడి చెవులో డగడగా చెప్పేస్తే గురుపదేశం అయిపోయింది అనుకుంటారు. కాదురా నాయన, ఇప్పుడు చెప్పిందంతా గురుపదేశం. డిస్క్లైమర్ ఈజ్ ద గురుపదేశం. ఆ తర్వాత చెప్పేది మంత్రోపదేశం. మంత్రోపదేశం చెవులో చెప్పేది మంత్రోపదేశం. గురుపదేశం ఏంది అని అంటే డిస్క్లైమర్. అర్థమైందా? ముందుగా తెలుసుకోవాలి. సో డిస్క్లైమర్ ఇది ఫాలో అప్ అండి. తర్వాత మంత్రోపదేశం. మంత్రాలు కొన్ని లక్షలు కోట్లు, మీకు ఏ మంత్రమైనా తీసుకోండి, కానీ ఒక్కదాని మీద పట్టుకోవాలి, సాధన చేయాలి. పతంజలి ఏం చెప్తారు అంటే తత్రస్థితౌ ఏకతత్వాభ్యాస. ఒకే తత్వాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. ఒకే తత్వం, ఒక శక్తిని పట్టుకుంటే ఒక్క శక్తినే పట్టుకోవాలి. 10 శక్తులకు మారితే నీకు పంచాయతీ అవుతుంది. ఎందుకోసం అంటే నువ్వు ఒక శక్తిని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ ఒక శక్తికి సంబంధించిన ఆరాన్ని నువ్వు ఒడిసి పట్టాలి. 2-3 వారాలు నువ్వు ఒడిసి పట్టలేవు, శక్తులు ఒడిసి పట్టలేవు. ఆ శక్తి నీకు కావాలి. అది రావాలి అని అంటే నువ్వు ఆ శక్తిని ఒడిసి పట్టాలన్నా నువ్వు తప్పకుండా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. యోగా సూర్య నమస్కారాలు చేయకుండా, యోగము లేకుండా యోగ సిద్ధి కలగదు. యోగ లేకుండా యోగ సిద్ధి కలగదు. రోజు 12 సూర్య నమస్కారాలు, 12x12 సూర్య నమస్కారాలు చేయాలి. చేసి దైవధ్యానం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదిలి గాయత్రి మంత్రం ఉంటే గాయత్రి మంత్రం, లేకపోతే ఓం సూర్యాయ నమః, రవయే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః అని మనం అనుకుంటూ సూర్యుడికి నీళ్లు వదలాలి. వదిలి ఇప్పుడు జపానికి వద్దాం. మంత్రం ఏ మంత్రం తీసుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను గ్రహణం అప్పుడు నేను పూజ చేస్తాను. గ్రహణం అప్పుడు చాలా మంది ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళందరూ నన్ను అడుగుతారు, నాకు పలానా కోరిక ఉందండి, పలానా మంత్రోపదేశం చేయండి అని అడుగుతారు. సరే నీకు ఆ కోరిక ఉంటే ఇస్తా, ఏముంది. కాకపోతే అది ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను చెప్తున్నా కదా కోరిక. అందుకే అందరికి కలిపి గ్రహణం సమయంలో ఒక మంత్రోపదేశం ఇస్తా, దైవం. దానివల్ల నువ్వు ఏ కోరిక కోరుకున్నా అమ్మ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది.
ఇప్పుడు మీ అబ్బాయే ఉన్నాడు, మీ అబ్బాయి మిమ్మల్ని నాకు ఏదో చాక్లెట్ కొనియమని అడిగాడు, కొనిచ్చారు. మళ్ళీ 10 సార్లు చాక్లెట్ అడిగారు, ఈసారి మీరు కొనివ్వరు. ఎందుకోసం అంటే అది వాడికి మంచిది కాదు కాబట్టి. ఎంత అవసరమో అంతే ఇస్తారు, వాడు ఏది అడిగినా ఇస్తారు, కానీ ఏది అవసరమో అంత ఇస్తారు. కాబట్టి నేను అలాంటి మంత్రము గ్రహణం అప్పుడు ఉపదేశం ఇస్తాను అందరికి. గ్రహణం అప్పుడు రావాలి, వస్తే అప్పుడు మంత్రోపదేశం ఇస్తాను. మంత్రోపదేశం ఎప్పుడు తీసుకుంటే సత్వర ఫలితం ఇస్తుంది అని అంటే గ్రహణం అప్పుడు తీసుకుంటే ఫలితం ఇస్తుంది. గ్రహణం టైంలో మంత్రోపదేశం తీసుకోవాలి, అప్పుడు మంచి గురువు దగ్గర తీసుకోవాలి. ఆ గురువుకి విచక్షణ ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి. అలాంటి గురువు దగ్గర తీసుకోవాలి. ఆ గురువుకి స్వార్థం ఉండకూడదు, అందరి యొక్క మేలు కోరేటట్టుగా ఉండాలి. ఆ గురువు యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని చూసుకొని వెళ్ళాలి. ఎందుకోసం అంటే గురువు అనేటువంటి వాడు మన గురిని చూపిస్తాడు. నీ గురి ఏందో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు సరిగ్గా చెప్పని వాడిని గురువు కాడు, వాడు లక్ష్యం చెప్తారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మంత్రము అయిపోయిన తర్వాత, మంత్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత జపం ఎలా చేయాలి? ఈ జపము ఎలా చేయాలి అనేది ఏంటంటే తూర్పు వైపు కూర్చొని చేయాలి. శాస్త్ర ప్రకారంగా కొన్నిటికి కొన్ని చెప్తారు. ఏమిటంటే నీకు మోక్ష సిద్ధి కావాలి అని అంటే తూర్పు వైపు కూర్చొని చేయాలి. అలాగే ఇహలోకంలో సుఖం కావాలి అని అంటే ఉత్తరం వైపు కూర్చొని చేయాలి, ఇహలోకంలో సుఖం కావాలి. తర్వాత విముక్తి కలగాలి, కొన్ని రుణ విముక్తి, కొన్ని రుణ బాధలు, బాధా విముక్తి ఉంటుంది, రోగ పోవాలి, విముక్తి కావాలి, రుణ బాధలు, బాధ నుంచి బయటపడాలి అనుకుంటే పడమర వైపు తిరిగి చేయాలి. మెయిన్గా పితృశాంతులు, పితృదోషాలు, సంతానము, వీటికి సంబంధించిన సమస్యలు ఇవేమైనా ఉంటే గనక దక్షిణం వైపు తిరిగి చేయాలి. దక్షిణం చాలా తక్కువ. దక్షిణం ఎప్పుడైతే ఉంటుందో అది ప్రేత బాధ ఉన్న వాళ్ళకే చెప్తాం. ప్రేత బాధ ఉంటుంది, ఒక కోళ్ళకి చాలా దారుణంగా ఉంటుంది, అది మళ్ళీ చెప్తాను వీడియోలో. ప్రేత బాధ అంటే ఏంది, ప్రేత బాధ విముక్తికి ఎలా చేయాలనేది పరిహారంలో తెలుసుకుంటాం. సో ఇక్కడ దాకా వచ్చాను జపం. సో ఇది దిశ చాలా ముఖ్యం. దిశ తర్వాత మీరు మంత్రం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా జ్యోతిష్ శాస్త్ర పండితుడి యొక్క సూచన ఉంటుంది. నీకు ఏ దశ నడుస్తుంది, నీకు ఏ గ్రహ బలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు నా దగ్గర జాతకం చెప్పించుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే, నాది అన్ని డిజిటలే, మొత్తం డిజిటల్లో ఉంటుంది. PDF లో దాంట్లో గ్రీన్ మార్క్, రెడ్ మార్క్ చేసి పెడతాను. గ్రహానికి నేను గ్రీన్ మార్క్ చేసి పెట్టాను అంటే ఆ గ్రహం బలం నీకు ఉంది అని అర్థం. రెడ్ మార్క్ చేశాను అంటే ఆ గ్రహం వల్ల నీకు నెగిటివ్ ఉంది అని అర్థం. సో నీకు ఏ గ్రహం నీకు పాజిటివ్ గా ఉంది. నేను ఎంత డీప్ గా చూస్తాను అని అంటే, ఒక్క గ్రహం మంచిగున్నా చాలు,